రాజుగారి జ్ఞాతి. ఒకప్పుడు వంగదేశాన్ని గొప్ప వివేకి, ధర్మపరుడు అయిన రాజు ఏలాడు. ఆయనది తరగని సంపద. దానికి తగ్గట్టే పేదలకు విరివిగా దానధర్మాలు చేసేవాడు. ఆయనను యాచించని వాడిది పాపం. ఒకనాడు రాజు కొలువుతీరి ఉండగా ఒక పేద వృద్ధుడు ద్వారం వద్దకు వచ్చి తనకు రాజదర్శనం కావాలన్నాడు. నువ్వు ఎవరు, ఏం పని మీద వచ్చావు అని ద్వారపాలకులు ఆ వృద్ధుణ్ణి అడిగారు. నేను రాజుగారి జ్ఞాతిని, ఆయనతో అతి ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు వృద్ధుడు. ద్వారపాలకులు ఈ సంగతి చెబితే రాజు తనకు తెలియని జ్ఞాతి ఎవరా అని ఆశ్చర్యపడి ఆ మనిషిని లోపలికి పంపమన్నాడు. సభలో వారంతా కూడా రాజుగారి జ్ఞాతిని చూడడానికి కుతూహలంగా ఉన్నారు. కొద్దిసేపట్లో వృద్ధుడు సభలోకి వచ్చి రాజును సమీపించి వంగి నమస్కారం చేశాడు. ఆయన చేతిలో ఒక కర్ర ఉంది. ఆయన చింకి బట్టలు కట్టుకుని ఉన్నాడు. ఎవరు నువ్వు అని రాజు వృద్ధుణ్ణి అడిగాడు. మహారాజా, నేను తమ పెద్దల్లి కొడుకును, ఆ విధంగా తమ జ్ఞాతిని అన్నాడు వృద్ధుడు. రాజు నవ్వి కులాసాగా ఉన్నావా అన్నా అని అడిగాడు. ఏం కులాసా మహారాజా, నా జీవితం పూర్తిగా తారుమారు అయింది. దివ్యమైన నా ఇల్లు శిథిలమైపోతున్నది. నన్ను ఎంతో శ్రద్ధతో సేవించుకున్న నా 32 సేవకులు ఒక్కొక్కరే జారుకున్నారు. బయటి పని ఇది వరకు 2తో అయ్యేదానికి ఇప్పుడు 3 కావలసి వస్తున్నారు. దగ్గరగా ఉండిన 2 మిత్రులు దూరం వెళ్ళిపోయారు. దూరంగా ఉండిన 2 మిత్రులు దగ్గర అయ్యారు అన్నాడు వృద్ధుడు. అయితే మరి నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చినట్టు అని రాజు అడిగాడు. మహారాజా, నా శేష జీవితం సుఖంగా జరగాలంటే తమ సహాయం అవసరం అన్నాడు వృద్ధుడు. రాజు కొంచెంసేపు ఆలోచించి వృద్ధుడి చేతిలో ఒక వెండి రూపాయ ఉంచాడు. వృద్ధుడు నిరాశతో, మహారాజా, 1 రూపాయే ఇచ్చారేమిటి? కనీసం 1000 అయినా ఇస్తారనుకున్నాను. తమ ఈవిని గురించి ఎంతో గొప్పగా చెబుతారు, కానీ తమ జ్ఞాతి విషయంలో తమ కీర్తి నిజం కాలేదు అన్నాడు. ప్రస్తుతం ఇంతకన్నా ఇవ్వలేను అన్నా. ఖజానా ఖాళీగా ఉంది. మరొకసారి రా, అప్పుడు చూద్దాం అన్నాడు రాజు. ఖజానా నిండుకుంటే లంకకు వెళ్ళరాదా? అక్కడ అంతులేని బంగారం ఉంది అన్నాడు వృద్ధుడు. లంకను చేరాలంటే సముద్రం దాటాలి కదా, ఎలా దాటను అన్నాడు రాజు. అదేమంత పెద్ద సమస్య కాదు. ముందు నన్ను లంకకు పంపితే నా వెనకగా తమరు కాలినడకన లంకని చేరవచ్చు అన్నాడు వృద్ధుడు. రాజు విరగబడి నవ్వి ఖజానా నుంచి 1,00,000 రూపాయలు తెప్పించి వృద్ధుడికి ఇప్పించాడు. వృద్ధుడు సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయాడు. తర్వాత సభలో వారంతా గుసగుసలు ప్రారంభించారు. తాము విన్న సంభాషణ వారికి కొంచెం కూడా అర్థం కాలేదు. రాజుగారిని అడగడానికి వాళ్ళు బిడియపడ్డారు. రాజే వాళ్లకు సంగతి అంతా వివరించాడు. ఈ ముసలివాడి సంగతి మీకు ఏమాత్రమో అంతుపట్టలేదనుకుంటాను. ఆయన నా జ్ఞాతినని, నా పెద్దల్లి కొడుకునని చెప్పుకున్నాడు. పెద్దమ్మ, చిన్నమ్మ, అక్క చెల్లెళ్ళని వాడుక ఉన్నది కదా. నేను లక్ష్మీపుత్రుణ్ణని, తాను దారిద్ర్యదేవతకు కొడుకునని ముసలివాడి తాత్పర్యం. అదే మాకు గల జ్ఞాతి సంబంధం. శిథిలమైపోతున్న అతడి ఇల్లు, అతడి శరీరమే, అతని 32 నౌకర్లు, అతని దంతాలు, అవి అన్నీ ఊడిపోయాయి. బయటి పనికి అది వరకు 2 చాలేవారు. కానీ ఇప్పుడు 3 కావలసి వచ్చారంటే కర్ర లేకుండా కాళ్ల మీద తిరగలేకపోతున్నాడన్నమాట. పూర్వం దూరంగా ఉండి ఇప్పుడు దగ్గరైన 2 మిత్రులు కన్నులు. పూర్వం దగ్గరగా ఉండి ఇప్పుడు దూరమైనవి చెవులు. కళ్ళు చెవులు సరిగా పనిచేయటం లేదు. వీటన్నిటికన్నా కూడా ఆయన తెలివిగా అన్నది చివరి మాట. లంకకు తన్ను పంపితే సముద్రం ఇంకిపోతుందని, నేను కాలినడకన లంకకు వెళ్ళవచ్చునని అన్నాడు. ఖజానా ఖాళీ అయిందని నేను అన్నందుకు ఆయన ఆ మాట అన్నాడు. తాను దరిద్రదేవత బిడ్డ కనుకనే తాను వచ్చే సమయానికి తనకు ఇవ్వటానికి నా వద్ద డబ్బు లేకుండా పోయిందని ఆయన మాటల అంతరార్థం. ఈ ఒక్క మాట అన్నందుకే నేను ఆయనకు 1,00,000 రూపాయలు బహుకరించాను. సభలో వాళ్ళు వృద్ధుడి మాటకారితనానికి, రాజుగారి తెలివితేటలకు ఎంతో ఆనందించారు. కథ సమాప్తం. చింతపిచ్చి. సిద్ధయ్య బావి దగ్గర స్నానం చేస్తూ చిన్న చింతమొలకను చూశాడు. పెళ్ళాన్ని పిలిచి, ఒసే కొండమ్మ, ఇక్కడ చింతపిక్క మొలకెత్తింది. ఇది పెద్దదై కాయలు కాస్తే ఏం చేద్దాం అని అడిగాడు. చింతకాయలు అమ్మి గేదెను కొందాం అన్నది కొండమ్మ. అయితే కుమ్మరి ఇంటికి వెళ్ళి పాల కొక్కకుండా, నెయ్యి కొక్కకుండా, వెన్న కొక్కకుండా
పాలు పితకటానికి ఒక ముంత తీసుకురా అన్నాడు సిద్ధయ్య. కొండమ్మ కుమ్మరి ఇంటి నుంచి 4 కుండలు, ఒక ముంత తెచ్చింది. ఒక కుండ ఎక్కువ తెచ్చావు దేనికే అని మొగుడు అడిగాడు. మా అమ్మకు నెయ్యి అంటే చాలా ఇష్టం, ఆవిడకి నెయ్యి పంపించడానికి ఇంకో కుండ కొన్నా అన్నది కొండమ్మ. మనకే నెయ్యి చాలకుండా ఉంటే పుట్టింటికి కూడా పంపిస్తావా అని సిద్ధయ్య పెళ్ళాన్ని కొట్టసాగాడు. నలుగురు పోగయ్యారు. అందులో ఒక పెద్ద మనిషి సిద్ధయ్యను ఎందుకలా పెళ్ళాన్ని కొట్టి చంపుతున్నావు అన్నాడు. సిద్ధయ్య చెప్పాడు. వెంటనే ఆ పెద్ద మనిషి సిద్ధయ్యను కర్రతో కొట్టడం మొదలుపెట్టాడు. నన్నెందుకు కొడతావు అన్నాడు సిద్ధయ్య. నీ గేదె నా చేయిలో పడి మేస్తుంటే ఏం చెయ్యమంటావు అన్నాడా పెద్ద మనిషి. అందరూ గొల్లున నవ్వారు. సిద్ధయ్యకు అవమానమైంది. కథ సమాప్తం. కథలు కంచికి, మనం ఇంటికి.